ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 4వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు, అలాగే అష్టమ స్థానం 8వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. రాశ్యాధిపతి చతుర్థ కేంద్రంలో శుక్రుడితో కలిసి ఉండడం అనేది ఒక విషయం. అయితే అది కొంత అనుకూలమైన స్థితినే చూపిస్తోంది. అయితే ఆలోచన తీరు అన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. అంటే ఎట్లాంటి విషయాన్ని కూడా తోట్రుపాటు లేకుండా నిదానంగా బాగానే కూల్గా ప్రయత్నం చేస్తారు. ఆలోచన తీరు బాగుంటుంది, ఆచరణ విధానం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది. అన్ని రకాల విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా రాబడి వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతాం. అన్ని రకాల విషయాలు కూడా అనుకూలత ఉందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కొంత హడావుడి చేసే అవకాశం ఉంటుంది. అనుకూలత బాగానే ఉంది. మరి కొంత శుభ లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. బంధుమిత్రులని కలవడం జరుగుతుంటుంది, వేడుకల్ని చూడటం జరుగుతుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అలాగే కొత్త కొత్త విషయాలు, కొత్త విజ్ఞానం నేర్చుకునే అవకాశం కూడా ఈ వారం బాగానే కుదురుతోంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది. మరి ఆర్థికపరమైన విషయాల్లో కూడా రుణ సంబంధించిన విషయాల్లో మనకు రావాల్సింది చక్కగా వస్తుంది. మనం ఇవ్వవలసిన చోట కూడా సజావుగా ఇస్తాం, జరిగిపోతుంటాయి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నడిచిపోతూ ఉంటుంది. అలాగే పూర్వకాలంలో ఎప్పుడో ఇబ్బంది పడినటువంటి మిత్ర సంబంధించిన విషయాలు, అలాగే బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ విభేదాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అనుకూలపడి కలవగలిగే పరిస్థితి కూడా చూడగలుగుతాం. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే కొత్త వస్తువులు ఏదైనా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక విలువైన సంబంధించిన
వస్తువులు ఏదో ఒకటి అనుకూలపడే అవకాశం ఉంటుంది. లేదంటే ధన రూపంలోనైనా సరే కొత్తగా మనకి చేరే అవకాశం కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగానే ఉంటుంది. అయితే పెద్ద పెద్ద అవసరాలు, పెద్ద పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడనేటువంటి స్థితి కనబడుతుంది. ఉద్యోగ విషయంలో కూడా కొంత అనుకూలత పెరిగింది, ఇంకా బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కీర్తి, ప్రతిష్ట, గౌరవాలతోటి నడుస్తుంది. అయితే ప్రతి విషయంలో కూడా కొంత అనుకున్న దానికంటే కొంచెం నెమ్మదిగా, స్లోగానే జరుగుతాయని అనుకోవాలి. అయితే ఇక్కడ ఇదే మనకి మైనస్ పాయింట్గా అనిపిస్తుంటుంది. కానీ అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, కొంత కొంత నెమ్మదిగా, స్లోగా అలా అలా జరిగిపోతూ ఉంటాయి. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు, మంచి విషయాలుగానే అనుకోవాలి. ఖర్చులు ఎక్కువ అవుతాయని తెలుస్తుంది. అలాగే మంచి సంఘంలో కీర్తి, గుర్తింపులు కలిగే అవకాశం ఉంది సందర్భాన్ని బట్టి. అలాగే ఖర్చుల విషయంలో అనవసరమైన పోషానికి వెళ్లకుండా సాధారణమైన ఖర్చులు చేయండి. ఇంకా ఏదో ప్రెస్టేజ్ కోసం పెట్టే ఖర్చులు మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేయండి. అప్పుడు అలాంటి సందర్భాలు వస్తాయని తెలుస్తుంది. కాబట్టి అదంతా కూడా ఖర్చుల విషయంలో పంతాలు పట్టింపులు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అలాగే పెద్దవాళ్ళతోటి వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కొంచెం సందర్భాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.